All of you, hi. Today we are discuss about our next topic in DBMS, role and advantages of DBMS. అసలు డిబిఎంఎస్ యొక్క మెయిన్ పాత్ర ఏంటి మరియు దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని మనం ఈ టాపిక్లో తెలుసుకోవచ్చు. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, డేటాబేస్లో ఉన్న రకాలు తెలుసుకున్నాం, డిబిఎంఎస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, డిబిఎంఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిబిఎంఎస్ యొక్క మెయిన్ పాత్ర ఏంటి అసలు ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. సో తెలుసుకునే ముందు డిబిఎంఎస్ అంటే ఏంటో మనకు ఒక ఐడియా ఉండాలి. డిబిఎంఎస్ అంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. డిబిఎంఎస్ మీన్స్ సింపుల్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ద DBMS. Simply, DBMS term means database management system. DBMS వల్ల యూజ్ ఏంటి అంటే యాక్చువల్గా DBMS అనేది మనకి డేటాని యాక్సెస్ చేసే యూజర్స్కి మరియు డేటాబేస్కి మధ్యలో మీడియేటర్గా వర్తిస్తుంది అనమాట. సో డేటాబేస్లో డేటా ఉంటుంది. డేటాబేస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. డేటాబేస్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఈ డేటాబేస్ని ఎవరు యాక్సెస్ చేస్తారో వాళ్ళు ఎండ్ యూజర్స్ అంటారు. ఎవరికైతే ఎటువంటి డేటా అవసరమో ఆ యొక్క డేటాను యాక్సెస్ చేస్తుంటారు వాళ్ళకి అవసరమయ్యే విధంగా. అలా యాక్సెస్ చేసే వాళ్ళు మనం ఏం చెప్తాం, ఎండ్ యూజర్స్ అంటాం. ఈ ఎండ్ యూజర్స్కి ఆ డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చేది మధ్యలో మనకి ఎవరు అంటే ఈ యొక్క డిబిఎంఎస్. సో ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఈ డయాగ్రామ్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద వన్ డేటాబేస్ స్ట్రక్చర్. ఈ డేటాబేస్ స్ట్రక్చర్లో కస్టమర్ సంబంధించిన డేటాబేస్ ఉంది, ఇన్వాయిసెస్కి సంబంధించిన డేటాబేస్ ఉంది, ప్రొడక్ట్స్కి సంబంధించిన డేటాబేస్ ఉంది. ఈ డేటాబేసెస్ అన్నీ కూడా రిలేటెడ్. సపోజ్ ఇక్కడ కస్టమర్స్ అంటే సపోజ్ ఏదో ఒక కంపెనీ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తుంది అనుకో. సేల్ చేసేటప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక హీరో బైక్ షోరూమ్ తీసుకుందాం మనం. బైక్స్ అమ్మే షోరూమ్. హీరో బైక్స్ అమ్మే షోరూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి కస్టమర్స్ ఉంటారు. అంటే బైక్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకి కస్టమర్స్ వాళ్ళే అవుతారు. సో ఆ కస్టమర్స్కి సంబంధించిన డేటాబేస్ ఈ యొక్క డేటాబేస్లో మెయింటైన్ అవుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఎవరెవరు కస్టమర్స్ బైక్స్ కొన్నారు అంటే సపోజ్ 2018 ఇయర్లో ఎవరెవరు, 2019లో ఎవరు, 2020లో ఎవరెవరు, ఈరోజు ఫాస్ట్ బిఫోర్ మంత్, అలా ఓవరాల్ వాళ్ళ దగ్గర బైక్స్ కొన్న కస్టమర్స్ డేటా అంతా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఆ కస్టమర్స్ బైక్స్ తీసుకుంటారు లేదా స్పేర్ పార్ట్స్ కొంటారు, ఇలా ఏదో సంథింగ్ అవన్నీ ఇన్వాయిసెస్ అంటే బిల్స్. వాళ్ళు అమౌంట్ పరంగా ట్రాన్సాక్షన్స్ చూసుకోవాలనుకుంటే ఈ ఇన్వాయిసెస్ యూజ్ అవుతాయి. అంటే ఇన్వాయిసెస్ అన్ని సంబంధించి ఒక డేటాబేస్. నెక్స్ట్ ప్రొడక్ట్స్, వాళ్ళు ఏంటంటే అమ్మారు బైక్స్లో చాలా రకాలు ఉంటాయి మనకి. 100cc, 125cc, 150cc, అలాగే స్కూటీస్, ఎలక్ట్రికల్ బైక్స్ అని, నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ అని, ఇలా వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్స్ సేల్ చేశారు అవన్నీ ఇందులో ఉంటాయి. సో సేల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్వాయిసెస్లో ఉంటుంది. అమౌంట్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎన్ని నెంబర్ ఇంకెన్ని ఉన్నాయి, ఇంకేమైనా తెచ్చుకోవాలా లేదా అనే ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఈ డేటాబేస్లో చూసుకోవాలి. సో కస్టమర్స్ వాళ్ళకి ఎవరెవరైతే కస్టమర్స్ వచ్చి బైక్స్ కొన్నారు, స్పేర్ పార్ట్స్ కొన్నారు అన్నీ ఇందులో ఉంటాయి. ఇలా ఇండివిజువల్గా దేనికది డేటాబేసెస్. సో ఈ టోటల్ డేటాబేస్ స్ట్రక్చర్లో మనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి అంటే ఇక్కడ ఎండ్ యూజర్ ఎవరైతే డేటాబేస్ని యాక్సెస్ చేస్తారో వాళ్ళని ఏమని చెప్తారు, ఎండ్ యూజర్స్ అంటారు. ఈ ఎండ్ యూజర్కి ఈ డేటాబేస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఈ డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని మనకి తీసుకొచ్చి ఎవరిస్తారు, ఈ యొక్క డిబిఎంఎస్. సో అందుకే డిబిఎంఎస్ అనేది ఇంటర్మీడియటరీ బిట్వీన్ ద డేటాబేస్ స్ట్రక్చర్ అండ్ ఎండ్ యూజర్. ఎవరైతే డేటాని యాక్సెస్ చేస్తారో వాళ్ళకి ఎక్కడైతే డేటా స్టోర్ అయ్యిందో ఆ సెంట్రలైజ్డ్ డేటా లొకేషన్కి మధ్యలో ఇంటర్మీడియటర్గా ఎవరైతే మనకు వర్క్ చేస్తారో ఈ డిబిఎంఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది వర్క్ చేస్తుంది.
సో ఇది డిబిఎంఎస్ యొక్క చేసే పని. ఇక్కడ మెటా డేటా ఉంది. మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. ఇప్పుడు కస్టమర్స్లో డేటా బేస్లో డేటా ఉంటుంది. అందులో నీకు కావాల్సింది ఏదైతే డేటా ఉంటుందో, సపోజ్ కస్టమర్స్ డేటాలో ఈరోజు ఇంతమంది కస్టమర్స్ వచ్చారు, ఇన్ని బైక్స్ కొన్నారు, ప్రీవియస్ మంత్లో ఉన్నారు, లేదా ఇయర్ మొత్తం డేటాబేస్ అందులో ఉంది కస్టమర్స్ది. నీకు అదంతా అవసరం లేదు. అందులో సపోజ్ ఒక మార్చ్ మంత్లో ఎవరెవరైతే కస్టమర్స్ మన దగ్గర బైక్స్ కొన్నారో వాళ్ళకి నువ్వు ఏదైనా స్కీమ్ అప్లై చేయాలనుకుంటే నీకు ఓన్లీ ఆ మంత్లో కస్టమర్స్ డేటా కావాలి. అంటే డేటాలోని ఇంకొక డేటా అబౌట్ డేటా. అంటే నీకు అవసరమైన డేటాను మాత్రమే యాక్సెస్ చేసే విధంగా తయారు చేసి డిబిఎంఎస్ నీకు ఇస్తుంది. సో దట్ ఈస్ ద మెటా డేటా. మెటా డేటా మీన్స్ డేటా అబౌట్ డేటా. సో నీ దగ్గర ఉన్నటువంటి డేటాలో నీకు కావాల్సినటువంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇవ్వడమే మెటా డేటా. సో ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఇన్వాయిసెస్లో 100 రూపాయలు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వేలల్లో ఉంటాయి, లక్షల్లో ఉంటాయి. నీకు అందులో ఏ కావాలో అవే తీసుకొచ్చి ఇవ్వాలి. సో డేటా అబౌట్ డేటా. సో అది ఒక మెటా డేటా, ఇన్వాయిసెస్ ఉన్నాయి. అలాగే ప్రోడక్ట్స్, నీ దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, అందులో నీకు కావాల్సిన డేటా ఏది కావాలో అది. సో ఎండ్ యూజర్కి ఏది కావాలో ఆ డేటాను మాత్రమే తీసుకొచ్చే విధానాన్ని డేటా అబౌట్ డేటా. సింపుల్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ మెటా డేటా. సో ఇవన్నిటికీ మీడియేటర్గా మనకి ఎవరు వర్క్ చేస్తారు? ఈ యొక్క డిబిఎంఎస్. ఈరోజు మనం ఇంటర్నెట్లో రకరకాల డేటాను యాక్సెస్ చేస్తుంటాం డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి. యాక్సెస్ చేసేటప్పుడు ఆ సెంట్రలైజ్డ్ డేటాబేస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదంతా మనకి ఎప్పుడూ రాదు. నువ్వు సపోజ్ గూగుల్లో ఏమైతే కొట్టావో, సపోజ్ నీకు ఒక సాంగ్స్ డౌన్లోడ్ చేయాలని ఉద్దేశం ఉంది నీకు ఇంటర్నెట్లో. సాంగ్స్ అన్నీ ఒక డేటాబేస్లో ఉంటాయి అక్కడ లొకేషన్లో. పలానా సినిమా సాంగ్స్ అని కొట్టావు అనుకో, నీకు ఆ సినిమా సాంగ్స్ మాత్రం ఓపెన్ అవుతాయి. అన్నీ ఓపెన్ అయిపోవు కదా. తెలుగు సినిమా సాంగ్స్ అని కొడితే ఓన్లీ తెలుగు సినిమా సాంగ్సే ఓపెన్ అవుతాయి, మిగతా భాషలు ఏమి ఓపెన్ అవ్వవు కదా నీకు. అంటే నీకు కావాల్సిన డేటాను మాత్రమే తీసుకొచ్చి అక్కడ పెడుతుంది డిబిఎంఎస్. సో దట్ ఈస్ ద మెటా డేటా. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే డేటా ఎంత పెద్దది ఉన్నా అందులో నీకు అవసరమైనది మాత్రమే తీసుకొచ్చి నీ ముందు పెట్టే బాధ్యత ఎవరిదంటే ఈ యొక్క డిబిఎంఎస్. సో డిబిఎంఎస్ ఇస్ ద సాఫ్ట్వేర్ ఇంటర్మీడియేటర్ బిట్వీన్ ఎండ్ యూజర్స్ అండ్ డేటాబేస్ స్ట్రక్చర్. ఇది డిబిఎంఎస్ తన యొక్క పనితనం అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది రోల్ ఆఫ్ డిబిఎంఎస్. నెక్స్ట్ ఏంటి మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ వల్ల మనకున్న ఉపయోగాలు ఏంటి? ఈరోజు డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ మనం వాడుతున్నాము అంటే దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉంటే కదా మనం యూజ్ చేస్తుంటాం. సో అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. సో అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్కి వచ్చేటప్పటికి సో 1 by 1 అబ్జర్వ్ చేస్తే మనం, సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్లో డేటా రిడెండెన్సీ. సో డేటా రిడెండెన్సీలో ఏంటంటే కంట్రోల్డ్ ఆఫ్ డూప్లికేషన్ డేటా. సో డేటా రిడెండెన్సీ మీన్స్ ఏంటంటే కంట్రోల్డ్ ఆఫ్ డూప్లికేషన్ ఆఫ్ డేటా. అంటే ఒక డేటాబేస్లో డూప్లికేషన్ డేటా అనేది లేకుండా కంట్రోల్ చేస్తుంది. ఒక డేటా 2-3 సార్లు ఉంటే దాన్ని డిలీట్ చేసేయడం కాదు, లేకుండా కంట్రోల్ చేయడం. అది ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సపోజ్ మనకు తెలిసిన ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటాబేస్ని తీసుకుందాం, మనకి రిలేటెడ్గా ఉండేది. స్టూడెంట్ డేటాబేస్, సపోజ్ ఒక స్టూడెంట్ అనేవాడు వన్స్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత, సపోజ్ ఒక యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అనుకున్నాం. సో ఒక స్టూడెంట్ జాయిన్ అయితే సో స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్ సమ్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అడ్మిన్ డిపార్ట్మెంట్లో సపోజ్ స్టూడెంట్ రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ ఫోన్ నెంబరు, స్టూడెంట్ ఫాదర్ నేమ్, ఇలా స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తారు కదా మనం జాయినింగ్ అయ్యేటప్పుడు. సో అదంతా స్టూడెంట్ డేటాబేస్లో స్టోర్ అయ్యింది. ఎంటైర్ దిస్ ఇస్ ద స్టూడెంట్ డేటాబేస్. అందులో స్టూడెంట్కి సంబంధించి అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఒక ఫైల్ మెయింటైన్ చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో. అలాగే లైబ్రరీలో స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెయింటైన్ అవుతుంది. అలాగే హాస్టల్ స్టూడెంట్ అనుకోండి, హాస్టల్లో కూడా మెయింటైన్ అవుతుంది స్టూడెంట్ సంబంధించిన డేటాబేస్. అలాగే ఇప్పుడు మనకి అకౌంట్ సెక్షన్,
అంటే ఆ స్టూడెంట్ సంబంధించిన ఫీజుల డీటెయిల్స్, హాస్టల్ ఫీజు డీటెయిల్స్ ఇలాంటివన్నీ కూడా అకౌంట్ సెక్షన్లో మెయింటైన్ అవుతుంటాయి. అంటే ఒక స్టూడెంట్ వన్స్ కాలేజీలో అడ్మిట్ అయితే తన కోసం 4 ఫైల్స్ మెయింటైన్ అవుతాయి. అంటే ఇది ఒక ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే పుస్తకాల రూపంలో రాసుకునే విధానం గురించి మాట్లాడుతున్నాం మనం. దీని నుంచి మనం DBMSలోకి వెళ్దాం. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక యూనివర్సిటీలో అడ్మిట్ అయ్యేటప్పుడు అడ్మిట్ డిపార్ట్మెంట్లో నీ కోసం ఫైల్ మెయింటైన్ అవుతుంది. అలాగే లైబ్రరీ డిపార్ట్మెంట్లో నీ కోసం ఫైల్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ హాస్టల్ డిపార్ట్మెంట్లో నీ కోసం ఫైల్ మెయింటైన్ అవుతుంది. అకౌంట్ సెక్షన్లో నీ కోసం ఫైల్ మెయింటైన్ అవుతుంది. సో అంటే ఒక వ్యక్తి యొక్క డేటా ప్రతి దగ్గర రిపీటెడ్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద డూప్లికేషన్ ఆఫ్ డేటా. సపోజ్ ఇక్కడ ఏ స్టూడెంట్ నేమ్ ఉంటుంది, ఇక్కడ అదే స్టూడెంట్ నేమ్ ఉంటుంది. అదే స్టూడెంట్ నేమ్ ఎక్కడ ఉంటుంది, అదే స్టూడెంట్ నేమ్ ఇక్కడ. ఒక స్టూడెంట్ నేమ్ ఇక్కడ మనం 4 సార్లు మెయింటైన్ చేస్తాం. అలాగే స్టూడెంట్ యొక్క ఏజ్, స్టూడెంట్ ఇక్కడ ఏదైతే డేటా ఉందో అదే డేటా అన్ని దగ్గరలో మెయింటైన్ చేయాలి. ఏ ఒక్కటి మిస్ చేసినా, సపోజ్ హాస్టల్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్ సంబంధించిన ఏజ్ అనే డేటా మిస్ చేశారు అనుకోండి, ఇక్కడ హాస్టల్ డిపార్ట్మెంట్లో పలానా స్టూడెంట్ యొక్క ఏజ్ ఎంతో కావాలి. సో వీళ్ళ దగ్గర లేదు. అప్పుడు వాళ్ళు ఏ ఫైల్ తెప్పించుకోవాలి, ఈ ఫైల్ తెప్పించుకొని చూడాలి. సో అలా జరగదు కదా. ఏ డిపార్ట్మెంట్గా ఇండివిజువల్గా ఫైల్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా. ఇలా మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏంటి, ఒక వ్యక్తి కోసం 4 బుక్స్ మెయింటైన్ చేయాలి మనం. ఫైల్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఇదంతా ఒక వ్యక్తి కోసం 4 బుక్స్ మెయింటైన్ చేస్తూ ఒకే డేటా 4 దగ్గర మెయింటైన్ చేస్తున్నాం. సేమ్ డేటా విల్ బి మెయింటెనెన్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. ఉన్నటువంటి డేటాను మరలా మెయింటైన్ చేయడం వల్ల మనకి డూప్లికేషన్ ఆఫ్ డేటా ఉంటుంది. సో దాన్నే మనం డేటా రిడెండెన్సీ అంటాం. ఆ డేటా రిడెండెన్సీ లేకుండా DBMS అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం సెంట్రలైజ్డ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే సాఫ్ట్వేర్ సిస్టమ్కి వచ్చాము అనుకో. అంటే డేటాని సిస్టంలో స్టోర్ చేస్తున్నాము, సాఫ్ట్ కాపీ. స్టోర్ చేసేటప్పుడు ఫస్ట్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టూడెంట్ రోల్ నెంబరు, నేము, ఏజ్, ఫాదర్ నేము, ఫోన్ నెంబరు, అడ్రస్ అన్నీ. లైబ్రరీ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఒక స్టూడెంట్కి సంబంధించి ఇవన్నీ మెయింటైన్ చేయరు, కేవలం ఒక్క రోల్ నెంబరే మెయింటైన్ చేస్తారు. ఈ ఒక పలానా రోల్ నెంబర్ వ్యక్తి ఎవరు అంటే ఇందులో ఉంటుంది ఆ డేటా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా అనేది షేరింగ్ ఉంటుంది. ఎందుకు, ఇది సాఫ్ట్వేర్ కాదు. సో ఇక్కడ మనకు ఉంది చూడండి, డేటా షేరింగ్ ఆప్షన్. సో ఇక్కడ మాట్లాడినప్పుడు దీనికోసం మాట్లాడు. సో హాస్టల్ డిపార్ట్మెంట్లో కూడా ఒక రోల్ నెంబర్, ఆ రిమైనింగ్ హాస్టల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఉండవు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అకౌంట్ సెక్షన్కి వచ్చినప్పటికి ఓన్లీ రోల్ నెంబర్, పలానా రోల్ నెంబర్ యొక్క స్టూడెంట్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమీ మెయింటైన్ అవ్వదు. అంటే ఓన్లీ అడ్మిన్ డిపార్ట్మెంట్లో నీ దగ్గర ఉన్నటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ని రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్కి షేరింగ్ చేయడం వల్ల నీకేమైంది, డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది మెయింటైన్ అవ్వట్లేదు. సో అంటే ఉన్న డేటాని మరలా మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకి డేటాని డిలీట్ చేసినట్టు కాదు, దాన్ని కంట్రోల్ చేసినట్టు. సో దట్ ఈస్ ద కంట్రోల్డ్ ఆఫ్ డూప్లికేషన్ డేటా. సో దాన్నే మనం డేటా రిడెండెన్సీ అంటాం. డేటా రిడెండెన్సీ మనకి ఎప్పుడు కూడా మాన్యువల్ ఫైల్ సిస్టంలో వస్తుంది, అంటే పుస్తకాల రూపంలో. ఈ పుస్తకాల రూపంలో డేటాను మెయింటైన్, ఇప్పుడు బ్యాంక్స్లోకి వెళ్ళేటప్పుడు సేవింగ్ అకౌంట్ ఖాతా ఒకటి, విత్డ్రాల్ ఒకటి, నెక్స్ట్ లోన్స్ ఒకటి, ఇలా అన్ని పుస్తకాలు వేరు ఉంటాయి. ఒక విషయం కోసం మనం ఏదైనా వెళ్తే బ్యాంక్ అవన్నీ పుస్తకాలు తిరగేయాలి మామూలుగా ఫైల్ బేస్డ్ సిస్టమ్ అయితే. అదే సాఫ్ట్వేర్ బేస్డ్ సిస్టమ్ DBMS అయితే ఒక డేటా ఇంకో దగ్గరికి లింక్ అప్, డేటా షేరింగ్లో ఉంటుంది. షేరింగ్లో ఉండడం వల్ల ఒక్క డేటాబేస్, మెయిన్ డేటాబేస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి అన్నిటికీ డేటాలు షేరింగ్ అవుతుంటాయి. సో అప్పుడు నువ్వు ఇండివిజువల్గా ఏదో ఒకటి యూనిక్గా మెయింటైన్ చేసుకుని చాలు. ఇక్కడ రోల్ నెంబర్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే ఒక స్టూడెంట్కి ఉన్న రోల్ నెంబర్ ఇంకో స్టూడెంట్కి ఎన్రోల్ చేయరు. ఒక పేరుతో 4 స్టూడెంట్స్ ఉండొచ్చు. స్టూడెంట్ నేమ్ నువ్వు మెయింటైన్ చేస్తే డేటా అనేది తప్పు అయిపోయే అవకాశాలు ఉంటాయి. స్టూడెంట్ ఏజ్, ఒకే ఏజ్తో స్టూడెంట్స్ చాలా మంది, మ్యాథ్స్ ఒక క్లాస్లో ఒకే ఏజ్తో ఉంటారు స్టూడెంట్స్. స్టూడెంట్ ఫోన్ నెంబర్ అంటే ఒకే ఫ్యామిలీ 4 ఉన్నప్పుడు నలుగురికి ఒకే ఫోన్ నెంబర్ ఉండొచ్చు. ఫాదర్ నేమ్స్ ఈక్వల్ అవ్వచ్చు, అడ్రస్ ఈక్వల్ అవ్వచ్చు. ఎప్పుడు ఒక స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్ డేటా ఎక్కడ మ్యాచింగ్ అవ్వకుండా ఉంటుంది, కేవలం ఒక్క రోల్ నెంబర్ ద్వారా, జనరల్గా అయితే ఆధార్ కార్డ్ నెంబర్. సో ఇలా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్తో
డేటాని డిఫరెంట్ లొకేషన్స్లో రిపీట్ అవ్వకుండా డేటాని షేర్ చేసుకొని మెయింటైన్ చేస్తే మనకి డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది ఉండదు. అలా ఉండకుండా కంట్రోల్ చేయడాన్నే మనం ఏమంటామంటే డేటా రిడెండెన్సీ. దిస్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ DBMS. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డేటా ఇంటిగ్రిటీ. సో డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే స్టోర్స్ ఓన్లీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేస్తుంది. ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయదు. అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా డేటాబేస్ స్టోర్ చేయదు. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న స్టూడెంట్ డేటాబేస్ తీసుకున్నాం. సో జనరల్గా స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఏజ్, ఇలా ఒక డేటాబేస్ స్ట్రక్చర్ మన దగ్గర. ఇందులో మనం డేటాని ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసి స్టూడెంట్ నెంబర్ సపోజ్ 111, స్టూడెంట్ నేమ్ సమ్ ఏ, స్టూడెంట్ ఏజ్ సమ్ 19, అలాగే 222, స్టూడెంట్ నేమ్ సమ్ బి. స్టూడెంట్ ఏజ్ దగ్గర ఏజ్ అన్నప్పటికీ మ్యాక్సిమం ఇక్కడ మనం ఏంటి ఎంటర్ చేస్తాము, ఇంటీజర్స్ అంటే నెంబర్స్ మాత్రం ఎంటర్ చేయాలి. బై ఓవర్లుక్లో నువ్వు చూడకుండా కీబోర్డ్లో ఎక్కడో ప్రెస్ అయిపోయింది అనుకో, సపోజ్ ఏ అనే లెటర్ ఎంటర్ అయిపోయింది ఇక్కడ. సో లేదనే లెటర్ ఎంటర్ అయిపోవడం వల్ల ఈ బి అనే వ్యక్తి యొక్క స్టూడెంట్ ఏజ్ నీ దగ్గర తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే, నువ్వు చూసుకోలేదు అనుకో. సపోజ్ ఇక్కడ బి అనే వ్యక్తి ఏజ్ ఎంత అని ఎప్పుడైనా నీకు క్వశ్చన్ ఏర్పడితే నువ్వు ఆన్సర్ నీ దగ్గర ఉండదు. మరి ఎందుకు అక్కడ ఏజ్ ఎంటర్ చేయలేదు అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇక్కడ ఎంటర్ చేసావు. అలా ఎంటర్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ యాక్సెస్ చేస్తే దానివల్ల మనకి యూజ్ ఏముంది, అలా తప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తేనే డేటా ఇంటిగ్రిటీ అంటారు. అలా యాక్సెస్ చేయకుండా ఉండడం కోసం ఈ యొక్క ఫీల్డ్స్ అంటారు వీటిని. డేటాబేస్లో మనం డేటాబేస్ స్ట్రక్చర్కి మనం పెట్టుకునే ఫీల్డ్స్కి ఒక డేటా డిక్షనరీ అనేది ఉంటుంది. దాన్నే డేటా డిక్షనరీ మేనేజ్మెంట్ అంటారు. మన ఫంక్షన్స్ ఆఫ్ DBMSలో దానికోసం మాట్లాడుతాం ఇంకా క్లియర్. ఇది అడ్వాంటేజెస్ కదా, ఫంక్షన్స్ ఆఫ్ DBMS దీనికోసం ఇంకా క్లియర్గా వస్తుంది. సో డేటా డిక్షనరీ మేనేజ్మెంట్లో ఒక ఫీల్డ్లో ఎలాంటి డేటా ఎంటర్ చేయాలో ప్రీడిఫైన్డ్గా డిజైన్ చేయబడుతుంది. అంటే సపోజ్ ఇక్కడ స్టూడెంట్ ఏజ్ ఉంది, ఈ హెడ్డింగ్, ఈ యొక్క ఫీల్డ్ పేరు స్టూడెంట్ ఏజ్ ఫీల్డ్. సింపుల్గా చెప్పాలంటే హెడ్డింగ్, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఈ ఫీల్డ్లో నువ్వు డేటా డిక్షనరీ మేనేజ్మెంట్లో ఏంటి క్రియేట్ చేయాలి, ఎంటర్ ఓన్లీ. సపోజ్ ఏజ్ అంటే స్టూడెంట్ ఏజ్ 1 నుంచి 99, మ్యాక్సిమం ఏజ్ అలాగే ఉంటుంది. నువ్వు ఇక్కడ 100 ఎంటర్ చేయడానికి అవ్వదు, 0 ఎంటర్ చేయడానికి అవ్వదు. నువ్వు ఇక్కడ పెట్టిన ఫార్మాట్ ఏంటి, ఈ కాలంకి 1 to 1-99 పెట్టావు. సో 1-99 పెట్టడం వల్ల నీకు ఇక్కడ సపోజ్ ఏదైనా లెటర్ ఎంటర్ చేసినా ఇమీడియట్గా ఎర్రర్ చూపిస్తుంది. అలా ఎర్రర్ చూపించడం వల్ల నీకు డేటా ఇంటిగ్రిటీ జరగకుండా చూసుకుంటుంది. ఇలా ఏదైనా ఎంటర్ చేసినప్పుడు ఎటువంటి ఎర్రర్ రాలేదనుకో, అదే డేటాలా కంటిన్యూ అయిపోతుంది. సో ఎప్పటికీ బి అనే వ్యక్తి యొక్క ఏజ్ నీకు తెలియదు. సో ఏదైనా లెటర్ ఎంటర్ చేసినట్టు ఇమీడియట్గా ఎర్రర్ చూపిస్తే అప్పుడు నువ్వు ఓవర్లుక్లో ఎంటర్ చేసేసావు కాబట్టి కరెక్ట్ డేటా ఎంటర్ చేయడానికి ట్రై చేస్తావు. 20 ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు. స్టూడెంట్స్ ఏజ్ 20 బదులుగా నువ్వు 80 ఎంటర్ చేసావు అనుకో బై ఓవర్లుక్లో, అది కూడా మనకి తప్పుడు డేటా కదా. ఇది ఇంటీజర్ అయితే అవ్వచ్చు కానీ ఒక స్టూడెంట్ ఏజ్ మరీ 80 ఉండదు కదా. సో అలాంటప్పుడు డేటా డిక్షనరీ మేనేజ్మెంట్లో స్టూడెంట్స్ ఏజెస్, ఇప్పుడు జాబ్స్ చూడండి 18 నుంచి 25 సంవత్సరాలు అని, 18 నుంచి 30 సంవత్సరాలు లిమిట్ ఉంటుంది, మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్. అది కూడా మనకు డేటా డిక్షనరీ మేనేజ్మెంట్లో సెట్ చేసుకోవచ్చు. అంటే ఒక స్టూడెంట్ పలానా క్లాస్కి పర్టికులర్ ఏజ్, అలాంటి రూల్స్ ఏమి లేవు కానీ మనకి పెట్టుకోవచ్చు మనం. సో జాబ్స్కి వచ్చేటప్పటికి ఇదే స్టూడెంట్ ఏజ్ కాలంలో మనకు ఆ ప్రాబ్లం రైజ్ అవుతుంది. 80, ఆ వ్యక్తి ఏజ్ 80 కానీ ఆ జాబ్కి ఎలిజిబుల్ ఎంత 30 సంవత్సరాలే. సో 30 సంవత్సరాలు దాటి ఏజ్ ఎంటర్ చేస్తే ఇమీడియట్గా యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని మెసేజ్ ఎర్రర్ రావాలి మనకి. అలా ఎర్రర్ రాకపోతే డేటా ఇంటిగ్రిటీ. సో ఇలాంటి ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఎంటర్ చేయకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఫీల్డ్స్లో తప్పించి డేటాబేస్లో ఎంటర్ అయ్యే విధంగా చూడడాన్ని ఏమంటారంటే ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డేటా ఇన్కన్సిస్టెన్సీ. సో డేటా ఇన్కన్సిస్టెన్సీ అనేది రిడెండెన్సీకి రిలేటెడ్గా ఉంటుంది.
సో ఇందాక డూప్లికేషన్ ఆఫ్ డేటా ఎక్కువ దగ్గర మెయింటైన్ అవడం వల్ల మనకి ఏమవుతుంది అనేది ఇక్కడ ఇన్కన్సిస్టెన్సీలో క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక మనం మెయింటైన్ చేసాం. సపోజ్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్ నెంబర్, అదే రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్. అలాగే లైబ్రరీ డిపార్ట్మెంట్లో సేమ్ ఫైల్ బేస్డ్ సిస్టంలోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి మనకి. నెక్స్ట్ హాస్టల్, నెక్స్ట్ అకౌంట్ సెక్షన్. ఇవే డేటాబేసెస్ 4 దగ్గర మెయింటైన్ అవుతున్నాయి. సో దీన్నే మనం ఫస్ట్ ఏం చెప్పాం, డేటా రిడెండెన్సీ అని చెప్పాం. సో డేటా రిడెండెన్సీ వల్ల మనకి డేటా ఇన్కన్సిస్టెన్సీ అనే ప్రాబ్లం కూడా రిపీట్ అవుతుంది. సో డేటా ఇన్కన్సిస్టెన్సీకి వచ్చేటప్పటికి డూప్లికేషన్ ఆఫ్ డేటా రిపీటెడ్గా మనం చూస్తుంటాం. ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది సపోజ్ కరెక్ట్ చేసాం అనుకో. సపోజ్ ఇక్కడ ఆసిఫ్ అని ఉంది, ఈ ఆసిఫ్ అనే నేము తప్పు అనుకో. సో ఇంకొక నేమ్ ఏదో మార్చాలి, సపోజ్ బైజు. స్టూడెంట్ నేమ్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో మార్చాలి, స్టూడెంట్ నేమ్ లైబ్రరీ డిపార్ట్మెంట్లో మార్చాలి, హాస్టల్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్ నేమ్ మార్చాలి, అకౌంట్ సెక్షన్లో స్టూడెంట్ నేమ్ మార్చాలి. అంటే 3 దగ్గరలు అప్డేట్ చేయాలి. ఒక్కసారి మిస్టేక్ 4 సార్లు మార్చాల్సి వచ్చింది. సపోజ్ స్టూడెంట్ ఫోన్ నెంబర్ మారింది అనుకో. స్టూడెంట్ యొక్క ఫోన్ నెంబర్ సమాధి పోయింది, కొత్త నెంబర్ ఇచ్చాడు. అడ్మిన్ డిపార్ట్మెంట్ నా నెంబర్ మారిపోయిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు స్టూడెంట్. ఇదే ఫోన్ నెంబర్ నువ్వు లైబ్రరీ డిపార్ట్మెంట్లో మార్చాలి, ఇదే ఫోన్ నెంబర్ హాస్టల్ డిపార్ట్మెంట్లో మార్చాలి, ఇదే ఫోన్ నెంబర్ అకౌంట్ సెక్షన్లో కూడా మార్చాలి. అంటే ఒక్కసారి నువ్వు ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాల్సి వస్తే అన్ని దగ్గరలో మార్చాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ ఇన్ అప్డేషన్ ఆర్ రిమూవింగ్ ఆర్ యాడింగ్. సింపుల్గా అప్డేట్ చేసేటప్పుడు దాని ప్రాబ్లమ్స్ మనకి రైజ్ అవుతుంటాయి. ఈ యొక్క డేటా రిడెండెన్సీ వల్ల మనకి రైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ని డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటారు. సో డేటా ఇన్కన్సిస్టెన్సీకి వచ్చేటప్పటికి ఇంకోటి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక మనం డేటా రిడెండెన్సీ అన్నాం, ఓన్లీ వీఆర్ మెయింటైనింగ్ స్టూడెంట్ నెంబర్. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ మార్చాల్సి వస్తే ఓన్లీ ఇక్కడ ఒక్క దగ్గర మార్చాలి. స్టూడెంట్ ఫోన్ నెంబర్ అప్డేట్ అయితే ఇక్కడ ఒక్క దగ్గర మార్చాలి. అదే ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, 3 సబ్జెక్టులు టీచ్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఇది మ్యాథ్స్ డిపార్ట్మెంటు, ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంటు, ఇది కంప్యూటర్స్ డిపార్ట్మెంట్, ఇది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, ఆయనకి 3 సబ్జెక్టుల మీద అవగాహన ఉందనుకో. ఆయన డేటాబేస్ 3 దగ్గర కూడా మెయింటైన్ అవుతుంది కదా. సో 3 దగ్గరలో మెయింటైన్ చేయాలంటే ఎక్కడ ఏదైతే మెయింటైన్ చేస్తారో ఇక్కడ అదే మెయింటైన్ చేస్తారు, ఇక్కడ అదే మెయింటైన్ చేస్తారు, ఇక్కడ అదే మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే అన్ని దగ్గరలో చేంజ్ చేయాలి. అదే ఓన్లీ ఫ్యాకల్టీకి సంబంధించి ఒక డేటాబేస్, మెయిన్ డేటాబేస్ మెయింటైన్ అవుతూ సబ్జెక్ట్ వైజ్ ఇండివిజువల్ డేటాబేస్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్కి వచ్చేటప్పటికి ఒక ఫ్యాకల్టీకి ఐడి ఉంటుంది. అంటే ఫ్యాకల్టీ ఇక్కడ స్టూడెంట్ నెంబర్ అలాగా ఫ్యాకల్టీ నెంబర్, ఆ నెంబర్తో అన్ని డేటాబేస్లు మెయింటైన్ అవుతాయి. సో నెక్స్ట్ వన్, మార్కెటింగ్లో ఇప్పుడు మనందరికీ తెలిసిందే, పెట్రోల్ రేట్స్ కానీ బంగారం రేట్స్ కానీ నేషనల్లో ఓలాగా ఉంటాయి, స్టేట్ క్యాపిటల్లో ఓలాగా ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాయి. ఇక్కడ డేటాబేస్లో గోల్డ్ ఉంది, ఐటమ్ పేరు అదే, ఐటమ్ పేరు గోల్డే. నేషనల్లో దాని రేట్ ఒకటి, నెక్స్ట్ స్టేట్ లెవెల్లో దాని రేట్ ఒకటి, డిస్ట్రిక్ట్ లెవెల్లో దాని రేట్ ఒకటి ఉంటుంది. అంటే 3 దగ్గర 3 రకాల రేట్లు మెయింటైన్ అవుతాయి. అదే డేటాబేస్ 3 దగ్గర ఇండివిజువల్గా మెయింటైన్ చేసాం అనుకో, 3 దగ్గరలో 3 రకాల డేటాబేస్ను మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే డేటా రిడెండెన్సీ వస్తుంది, డేటా ఇన్కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. ఒక ఫ్యాకల్టీ అనే శాలరీ అప్డేట్ అయింది అనుకో, ఫ్యాకల్టీది ఇక్కడ ఏమి శాలరీస్ మెయింటైన్ అవ్వవు. అతని యొక్క వర్క్ లోడ్, అతను చెప్పే సబ్జెక్ట్స్ ఇవే మెయింటైన్ అవుతాయి. శాలరీ ఇక్కడ అతని యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్లోనే మారుస్తాం శాలరీ. అదే శాలరీ 3 కాలమ్స్లో మెయింటైన్ చేసి అనుకో, ఇక్కడ శాలరీ మార్చాలి, ఇక్కడ శాలరీ మార్చాలి, ఇక్కడ శాలరీ మార్చాలి, ఇక్కడ శాలరీ మార్చాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం అవాయిడ్ చేయడమే డేటా ఇన్కన్సిస్టెన్సీ అని చెప్తాం అనమాట. ఓకే, డిలీషన్ ఆఫ్ డూప్లికేట్ డేటా, ఇక్కడ కంట్రోల్డ్ ఆఫ్ డూప్లికేషన్ ఆఫ్ డేటా, ఇక్కడ డిలీషన్ ఆఫ్ డూప్లికేషన్ డేటా, డూప్లికేషన్ డేటా. అండ్ దెన్ డేటా షేరింగ్. డేటా షేరింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి డేటాబేస్ అనేది సెంట్రలైజ్డ్ డేటాబేస్ అని ఉంటుంది, మెయిన్ డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఆ డేటాబేస్ నుంచి ఎవరెవరికైతే డేటా కావాలో వాళ్ళందరికీ యాక్సెసింగ్ ఇస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్
ఒక పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉంటాయి, కార్పొరేట్ కాలేజెస్ ఉంటాయి, లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్, అంటే ఎక్కువ బ్రాంచెస్ కలిగి ఉన్న వాటిని మనం పెద్ద పెద్ద వాటిగా పరిగణించాలి. సపోజ్ చైతన్య నారాయణ కాలేజెస్ ఉంటాయి, కార్పొరేట్ కాలేజెస్. ఈ కార్పొరేట్ కాలేజెస్కి స్టేట్ వైడ్ బ్రాంచెస్ ఉంటాయి, త్రూఅవుట్ కంట్రీ వైజ్ బ్రాంచెస్ ఉంటాయి. ప్రతి బ్రాంచెస్కి మెయిన్ హెడ్ ఆఫీస్ ఏదో ఒకటి ఉంటుంది. హెడ్ ఆఫీస్లో వీళ్ళ డేటాబేస్ అంతా మెయింటైన్ అవుతుంది. అక్కడ మెయిన్ డేటాబేస్. అక్కడ నుంచి ప్రతి బ్రాంచ్కి కూడా వాళ్ళ యొక్క డేటాబేస్ అనేది వెళ్తుంటుంది. సపోజ్ నర్సంపేటలో కాలేజ్ ఉంది, చైతన్య నారాయణ. లేదు, హైదరాబాద్లో కాలేజ్ ఉంది, వైజాగ్లో కాలేజ్ ఉంది. వైజాగ్ కాలేజ్ యొక్క డేటాబేస్ హైదరాబాద్ కాలేజీకి షేరింగ్ ఇస్తారు. అంటే ఒక డేటాబేస్ని ఒక కాలేజ్ నుంచి వేరే కాలేజీకి షేరింగ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే దీనికి డేటా షేరింగ్, కార్పొరేట్ కాలేజెస్లో ఎగ్జామ్స్ అవుతాయి. వాళ్ళు ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు ఎక్కడో సెంట్రలైజ్డ్ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో పేపర్స్ తయారవుతాయి, క్వశ్చన్ పేపర్స్. ఆ క్వశ్చన్ పేపర్స్ ఆ డేటాబేస్ సర్వర్ నుంచి ఆ యొక్క బ్రాంచెస్ అన్నిటికీ షేరింగ్ చేస్తారు. అది బయట ఎక్కడ దొరికిపోవు కదా క్వశ్చన్ పేపర్స్. బయటకు దొరికితే మనలాంటి ఎండ్ యూజర్స్ దొరికిపోతే మనం దాన్ని యాక్సెస్ చేసి దాన్ని మిస్యూజ్ చేస్తాం. సో అలా మిస్యూజ్ చేయకుండా సెంట్రలైజ్డ్ డేటాబేస్లో ఉన్నటువంటి ఆ డేటా, అదే క్వశ్చన్ పేపర్స్ని వారికి సంబంధించిన బ్రాంచెస్ యొక్క డేటాబేస్లోకి పంపిస్తారు దాన్ని. అంటే అక్కడ ఉన్నటువంటి డేటా అన్ని దగ్గరలోకి షేరింగ్ అయింది. సో ఇది డేటాబేస్ షేరింగ్. నెక్స్ట్ బ్యాంక్స్లోన, మన బ్యాంక్స్లోకి వచ్చేటప్పటికి డిఫరెంట్ కౌంటర్స్లో అన్ని కౌంటర్లోనూ మన డేటా మెయింటైన్ అవ్వదు. ఒక సెంట్రలైజ్డ్ డేటాలో మన డేటా మొత్తం ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ సెక్షన్కి వెళ్ళేటప్పటికి మన అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి, లోన్ సెక్షన్కి వెళ్ళి మన లోన్స్ అన్నీ ఉంటాయి. సో ఎక్కడైనా సరే మన డేటాబేస్ మెయింటైన్ అవుతుంటుంది. సో మనం ఎక్కడికి వెళ్ళి మన డేటాని యాక్సెస్ చేయొచ్చు. అంటే అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి డేటా షేరింగ్ ఆప్షన్ అనేది ఉండడం వల్లే మీరు అన్ని దగ్గరలో అన్ని కౌంటర్లోనే మీరు సింపుల్గా ఒక అకౌంట్ నెంబర్ కొట్టుకొని వెళ్తే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి మీకు. సో అది డేటా షేరింగ్. సో నెక్స్ట్ వన్ డేటా యాక్సెస్. సో డేటా యాక్సెస్ అంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయడం. మనకి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర డేటాబేస్లో ఎంటైర్ డేటా అంతా ఉంటుంది. సపోజ్ ఇందాక మనం సేల్స్ డిపార్ట్మెంట్ చూసాం డేటాబేస్ స్ట్రక్చర్లో. సేల్స్ బేస్డ్ డేటా స్ట్రక్చర్లో 2019, 2020 అలా ప్రీవియస్ ఇయర్స్ డేటా సేల్స్ అన్నీ ఉన్నాయి అందులోన. సో నెక్స్ట్ కస్టమర్స్ డేటాబేస్ ఉంది, అందులో కస్టమర్స్ సంబంధించిన డేటా స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే ప్రొడక్ట్స్. ఇందులో ఏ ఇయర్లో హైయెస్ట్ సేల్ ఉందో నీకు కావాలి. అంటే ఎంటైర్ డేటాబేస్ అంతా ఉంటుంది, అదంతా నువ్వు వెతకాలంటే నీకు చాలా టైం పట్టేస్తుంది. నీకు సింపుల్గా ఏం కావాలి, 2019లో ఏ మంత్లో హైయెస్ట్ సేల్ అయింది నీకు కావాలి. ఆ సేల్ మొత్తం నీ దగ్గర తీసుకొచ్చి ఒక సింపుల్ యాబ్స్ట్రాక్ట్ రూపంలో చూపించు, పలానా మంత్లో నీకు ఎంత సేల్ అయింది. అదంతా నువ్వు వెతుక్కోకుండా నీకే ఆ రిపోర్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట డిబిఎంఎస్. సో దట్ ఈస్ ద బెటర్ యాక్సెస్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్. సో నెక్స్ట్ 2020లో ఏ మంత్లో నీకు తక్కువ సేల్ అయింది, ఆ మంత్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేదా అంటే కంపెనీ జనరల్ మేనేజర్ చూసుకునే విధంగా. నెక్స్ట్ కస్టమర్స్, వాళ్ళకి ఎక్కువ రిపీటెడ్ కస్టమర్స్ ఎవరు ఉన్నారు, నెక్స్ట్ ఎక్కువ సేల్స్ చూపించిన కస్టమర్స్ ఎవరు, ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, ఏ ప్రోడక్ట్స్ తక్కువ సేల్ అవుతున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతాయి మనకి డేటాబేస్ మీద. మనకి ఎలా కావాలంటే అలాగే డేటాను చూసుకోవచ్చు. ఆ యాబ్స్ట్రాక్ట్ మనకి తయారు చేసుకునే విధంగా మనకి డేటాబేస్ యాక్సెసింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది. అదే పుస్తకాల రూపంలో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకోండి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని సేల్స్ పక్కన పెట్టండి, స్టూడెంట్కి సంబంధించిన మార్క్ లిస్ట్ ఉంది డేటాబేస్. ఒక సబ్జెక్ట్ టీచర్ అనేవాడు ఆ సబ్జెక్ట్లో పాస్ మార్క్ లోపు ఉన్న వాళ్ళందరూ చూడాలనుకుంటున్నాడు. సో అదొక ఇన్ఫర్మేషన్. లేదా A+ గ్రేడ్ వచ్చిన చూడాలనుకుంటున్నాడు, అదొక ఇన్ఫర్మేషన్. ఏ గ్రేడ్కి బి గ్రేడ్కి మధ్యలో ఎంతమంది వచ్చారు, నెక్స్ట్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎంత, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఎంత, హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఎంత, లో పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఎంత. ఇలా చిన్న చిన్న స్టూడెంట్ డేటాబేస్లో నాకు ఇన్ని క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. ఇలాంటి డేటాబేస్లో ఇన్ఫర్మేషన్స్ మనకి నచ్చే విధంగా రకరకాలుగా తయారు చేసుకొని మన ముందుకు తీసుకొచ్చి పెట్టేది ఎవరు, డిబిఎంఎస్. సో దట్ ఈస్ ద డేటా యాక్సెస్. అండ్ దెన్ డేటా సెక్యూరిటీ. డేటా సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తున్నటువంటి డేటా ఆఫ్లైన్లో ఉండొచ్చు, ఆన్లైన్లో ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో నారాయణ కాలేజెస్ బ్రాంచెస్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అవుతుందంటే అది కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్. ఎక్కడో సిఎంఆర్ షాపింగ్ మాల్ హైదరాబాద్, వైజాగ్ ఇలా
విజయవాడ అన్ని బ్రాంచెస్కి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అవుతుందంటే ఆన్లైన్ ప్రాసెస్. ఆన్లైన్ ప్రాసెస్కి వచ్చినప్పటికి డేటాని ఇంకొక థర్డ్ పర్సన్ యాక్సెస్ చేయకుండా సెక్యూరిటీ నువ్వు కల్పించాలి. ఆ సెక్యూరిటీ అనేది మనకి DBMS అనేది కల్పిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం, యూనివర్సిటీలో డేటా ఉంటుంది, స్టూడెంట్స్ వచ్చే డేటా. ఆ డేటాని ఎవరు మనం యాక్సెస్ చేయలేం, వారి సెంట్రలైజ్డ్ డేటాలోనే ఉంటుంది. అలాగే ఈ క్వశ్చన్ పేపర్స్ అని మాట్లాడాం ఇందాక, నారాయణ స్కూల్స్, చైతన్య, కార్పొరేట్ కాలేజెస్, వాళ్ళు ఎక్కడి నుంచో క్వశ్చన్ పేపర్స్ పంపిస్తారు. వాళ్ళ పర్సనల్ మెయిల్స్గా వాళ్ళ పర్సనల్ డేటాబేస్లోనే మెయింటైన్ అవుతుంటాయి. అంటే వేరే వ్యక్తి అందులో ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు. సపోజ్ ఒక కస్టమర్ షాపింగ్ మాల్ ఉంది, వారి యొక్క సేల్స్ కానీ వారి ప్రొడక్ట్స్ ఏంటి, స్టాక్ ఎంత ఉంది, అవన్నీ మనం చూడటానికి అవ్వదు. వాళ్ళ పర్సనల్ డేటాబేస్లో మెయింటైన్ అవుతుంది. ఆన్లైన్లో మెయింటైన్ అయిన థర్డ్ పర్సన్ అందులోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవడమే సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ అనేది మనకి డేటాబేస్ అనేది కల్పిస్తుంది. అండ్ ఫైనల్లీ డేటా బ్యాకప్ అండ్ రికవరీ. సో దీనికోసం మనం ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ DBMSలోనే మనం మాట్లాడుకున్నాం హిస్టోరికల్ డేటా అని. సో హిస్టోరికల్ డేటా అంటే మనకేంటి, ఎప్పుడో పాత డేటా మనకు కావాలి, లేదా మన డేటా పోయింది. సో పోయినటువంటి డేటా మరలే మనకు కావాలి. ఇప్పుడు మన బెస్ట్ ఎగ్జాంపుల్ మొబైల్స్ ఫోన్స్ మనం మారుస్తుంటాం. మార్చేటప్పుడు అందులో కాంటాక్ట్స్, ఫొటోస్, మన సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ పాత ఫోన్లో డిలీట్ చేసేస్తాం. బట్ డిలీట్ చేసే ముందు మన డేటా అంతా ఈమెయిల్కి బ్యాకప్ చేస్తాం. సో బ్యాకప్ చేస్తే మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏమవుద్ది, రికవర్ అవుతుంది. సో అంటే మన డేటా అనేది పోకుండా మనకి సెక్యూరిటీ ఉండడం వల్ల సో బ్యాకప్ చేసుకొని మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోగలుగుతున్నాము. అంటే మన డేటా ధైర్యంగా మనం ఎక్కడైనా స్టోర్ చేయగలం. ఆ ధైర్యం అనేది మనకి ఎవరు ఇచ్చారు, ఇక్కడ DBMS ఇవ్వడం జరిగింది. సో ఇది బ్యాకప్ అండ్ రికవరీ మేనేజ్మెంట్. సో DBMS అడ్వాంటేజెస్లో ఇవి మనం మెయిన్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ DBMS. ఈ అడ్వాంటేజెస్ అన్నీ కూడా DBMSకి ఉన్నాయి అంటే నార్మల్ ఫైల్ బేస్డ్ సిస్టంలో, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్. అంటే మీకు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏవైతే డ్రాబ్యాక్స్ ఉంటాయో అవే DBMSలో అడ్వాంటేజెస్ అవుతాయి. ఎందుకంటే దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది, సాఫ్ట్వేర్ సిస్టమ్ వచ్చింది. సో మనం ఇప్పుడు ఫైల్స్లో ఎక్కడ డేటాలు ఎవరు స్టోర్ చేయట్లేదు. అందరూ కూడా డేటాని సిస్టమ్స్లోనో ఆన్లైన్లోనో అంటే సాఫ్ట్ కాపీ రూపంలో స్టోర్ చేస్తాం మనం. సో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇవన్నీ డ్రాబ్యాక్సే. అంటే దీనికి ఆల్టర్నేటివ్ వచ్చిన ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఆఫ్ DBMS అని మనం చెప్పచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.